గురువారంతో ప్రారంభం అవబోతుంది. అందులోనూ షష్ఠీ తిథితో కలిసి వస్తుంది. ఈ ఫిబ్రవరి నెల కొంచెం అటు ఇటుగా ఉంటుంది అంటే కొంతవరకు బాగుంటుంది, కొంతవరకు కష్టాలు కూడా వస్తాయి కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. కొంతమందికి ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి, ఇంకొంతమందికి ఆర్థికంగా లాభాలు కూడా వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కనుక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లో మాట్లాడవద్దు, ప్రశాంతంగా ఉండండి. వీలైనంతవరకు ప్రతిరోజూ దేవుని పూజించండి, దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఇక షష్ఠి తిథితో వచ్చిన ఈ ఫిబ్రవరి 1 ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు, ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. నేలంతా డబ్బు వస్తూనే ఉంటుంది. అపార ఐశ్వర్య యోగము, అపార రాజయోగము పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఫిబ్రవరి 1న ఏ చెట్టును తాగితే నెల అంతా కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు పట్టుదల, నమ్మకము, విశ్వాసం ఎంత ముఖ్యమో తెలిపే ఒక చిన్న కథను విందాం. ఒకసారి ఓ పిచ్చుక తన గూటిని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అది తన గుడ్డును ముక్కున కచ్చుకుని తన కొత్త గూటికి పైన మైనది తాను కొనసాగిస్తున్న ప్రయాణము కష్టతరమని తెలిసినా కానీ ప్రయత్నం లోపం జరగకుండా తన ప్రయాణాన్ని కొనసాగించింది. పిచ్చుక అలా ప్రయాణం చేస్తున్న తరుణంలో సముద్రము దాటవలసి వచ్చింది. పిచ్చుక ఏమరపాటుతో తాను ముక్కుని కరిచి పట్టుకున్న గుడ్డును సముద్రంలోనికి జార విడిచింది. పడితే పడిందిలే అని తాను ఆ గుడ్డును వదలక వెతకడం మొదలుపెట్టింది. ఆ గుడ్డు తాను తీయాలంటే సముద్రంలో నీరంతా తోడాలి అని నిశ్చయించుకుని ఆ పిచ్చుక తను మునిగి కొంత నీరు ముక్కున చుకుని ఒడ్డుకు వచ్చి వదిలిపెట్టసాగింది. అలా పిచ్చుక పట్టుదలతో శ్రమిస్తూ ఉంది. ఎంత తోడిన కాని నీరు ఇసుకంత అయినా తరగలేదు. అప్పుడు అటుగా వెళుతున్న నారదుడు ఈ సంఘటనను చూసి ఆ పిచ్చుక దగ్గరకు వచ్చి ఏమి చేస్తున్నావు అని అడుగుతాడు. జరిగిందంతా అప్పుడు ఆ పిచ్చుక జరిగిందంతా కూడా మహర్షికి చెప్తుంది. అప్పుడు మహర్షి, పిచ్చుక, ఈ సముద్రంలోని నీటిని ఖాళీ చేయడం ఎవ్వరి తరం కాదు, నీ గుడ్డు రావటం నీకు దక్కటము ఏ కదా అని అంటాడు. అప్పుడు ఆ చిన్ని పిచ్చుక ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో, స్వామి, ఏది కూడా అసాధ్యం కాదు, ఎంతో నమ్మకంతో, దృఢ విశ్వాస తో దేవుడు తలుచుకుంటే ఏదైనా జరగవచ్చు, నా ప్రయత్నం, నా చిన్ని గుడ్డు నాకు దక్కవచ్చు, నా గుడ్డు దొరికేంతవరకు నా ప్రయత్నం మనం అని అంటూ అలా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అప్పుడు నారద మహర్షి అక్కడి నుండి ప్రయాణమై వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ ఉండగా ఆయనకు గరుత్మంతుడు ఎదురవుతాడు. అప్పుడు మహర్షి గరుత్మంతుడితో ఆ పిచ్చుక వృద్ధాంతం అంతా కూడా చెప్తారు. చెప్పే మేము తనకు సహాయం పడగలవా అని అడుగుతాడు. ఈ గరుత్మంతులవారు ఆలోచించి వాయువేగంతో ఆ చిన్నారి పిచ్చుక దగ్గరకు వచ్చి తనకు సహాయం చేస్తారు. తన పెద్ద పెద్ద రెక్కలతో పెద్దగాలిని సృష్టించి సముద్రంలోని నీటిని రెండు పాయలుగా చేస్తాడు. అప్పుడు ఆ చిన్నారి పిచ్చుకకు మధ్యలో తన గుడ్డు కనిపిస్తుంది. పిచ్చుక ఆ గుడ్డును తీసుకుని గరుత్మంతుడికి కృతజ్ఞతలు చెప్పి తన ప్రయత్నము ఫలించినందుకు సంతోషిస్తుంది. అలా పిచ్చుక తన కొత్త గూటికి చేరుకుంటుంది. పట్టుదల, విశ్వాసము, నమ్మకము ఎవరి వద్ద అయితే దృఢంగా ఉంటాయో అప్పుడు దైవం కూడా వారికి సహకరించి ప్రయత్నాన్ని ఫలింపచేస్తాయి అనేది ఈ కథలోని నీతి. ఇక వీడియోలోకి వస్తే మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. మొక్కలను, వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు, వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి, శుద్ధమైన గాలిని ఇస్తాయి. మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి. మొక్కల యొక్క పూలు, ఫలాలను మనం అనేక రోగాలు విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము. చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు, దౌర్భాగ్యం, దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి నిలబడితే చాలు, మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాన్ని కూడా చెప్తూ ఉన్నాయి. కనుక మొక్కలు చాలా విశిష్టమైనది. ప్రతి మొక్క గొప్పదే, దేని ప్రత్యేకత దానికి ఉంటుంది.
ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది. ఫిబ్రవరి 1 షష్ఠి తిథితో కలిసి వస్తున్న ఫిబ్రవరి 1వ తేదీన వేప చెట్టును తాగితే చాలు నెల అంతా మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని, నేలంతా మీకు బాగా కలిసి వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఏమీ లేదు. ఈరోజు చక్కగా సాయంత్రం 6 లోపు ఎప్పుడూ ఒకసారి మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. వెళ్లి ముందు ఆ వేప చెట్టు మొదట్లో కొన్ని పసుపు నీళ్లు పోయండి. తర్వాత ఆ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయండి. తర్వాత వేప చెట్టును ప్రశాంతంగా మీ చేతులతో మీరే 21 సారలు గాని 11 సార్లు కానీ 3 సార్లు కానీ తాకండి. అలా తాకేటప్పుడు మనసులో ఈ నేలంతా మాకు బాగా కలిసి రావాలని సంకల్పం చెప్పుకోండి. ఇలా తాకిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఆ వేప చెట్టు దగ్గర కూర్చుని ఇంటికి వచ్చేయండి. ఇక ఇదంతా చేయలేనివారు ఈరోజు వేప చెట్టును జస్ట్ తాకితే చాలు. ఈరోజు సాయంత్రం 6 లోపు ఎప్పుడైతే వేప చెట్టును తాకుతారు వారికి ఈ నెల అంతా బాగుంటుంది. ఎటువంటి కష్టాలు రావు. నెలంతా ధనానికి లోటు అనేది రాదు. ఈశ్వరి యోగం సిద్ధిస్తుంది. ఆరోగ్యపరంగా వేవ చాలా మేలు కలగజేస్తుంది.